ప్రెసెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? నేను ప్రెసెంట్ ఈటీవీకి ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ కి మేము షార్ట్ సిరీస్, వెబ్ సిరీస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. అండ్ కొత్తగా మీ ఒకటి చేస్తున్నాం. యూట్యూబ్ లో సర్లే ఓకే విష్ణు అక్కడ కనిపించట్లేదు అనే ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీ షార్ట్స్ చూస్తే ఎంత క్యూట్ గా అసలు Thank you. లవర్స్ కూడా పనికిరారు, అంత బాగా చేస్తారు మీరు. లవ్ లో ఉన్నప్పుడు చేయలే అన్ని ఇప్పుడు చేస్తున్నాను. ఓన్లీ ఈ కెమెరా వల్ల కొన్ని ఫీలింగ్స్ అయినా బయటకు వస్తున్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి కదా. లేదు ఫీలింగ్స్ ఏమున్నా సరే మనలో పెట్టుకోవాలి లేదా ఇంట్లో పెట్టుకోవాలి, కానీ కెమెరా ముందని కాదు. బట్ ఏంటి అని అంటే మనం చేసినప్పుడు ఏదైనా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఒక 10 మంది చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ అవును, ఉంటుంది. మనకు కొంచెం టైం కూడా దొరుకుతుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి. అండ్ మనకు కూడా కొంచెం అనిపిస్తుంది కదా ఇది ఎప్పుడు ఒక మెమరబుల్ గా ఉంచుకోవచ్చు అని. అవును. మనకి ఒక 60 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా నడుమొంగిపోయి కూర్చున్నప్పుడు ఇది ఇప్పుడు చేశాను అని చూపించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఈ 8 months నేను గ్యాప్ తీసుకున్న దాంట్లో ఒక మూవీ చేస్తున్నాను. బట్ అది ఒక బాక్సింగ్ కి సంబంధించిన కాన్సెప్ట్ ది. నువ్వు బాక్సింగ్ ఏంటి? మరి అంత ఎక్కువ రివీల్ చేయలేను కానీ దాని గురించి. బట్ దాంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా చాలా లవ్ చేస్తారని అనుకుంటున్నా. అదే అయిపోతూ అండ్ మా సిరీస్లు చేసుకుంటూ ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఒకటి కమిట్ అయ్యాను అనమాట. సో ప్రస్తుతానికి లైఫ్ కొంచెం బిజీగా. అసలు నీకు ఇన్ని ఇల్లులు ఎక్కడి నుంచి వచ్చినాయి విష్ణు? నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి? అమ్మగారి ఇల్లు, అత్తగారి ఇల్లు, ఇంకొక సపరేట్ ఇల్లు. ఇంకొక సపరేట్ ఇల్లు ఏంటి? 15 రోజులలో ఒక 10 రోజులు మీ ఇంట్లో ఉంటావు, ఒక 5 రోజులు మీ అత్తగారి ఇంట్లో ఉంటావు, ఒక 15 రోజులు షూటింగ్ లోనే అందరి ఇంట్లోనే ఉంటావు. మాకంటే 1-2 ఇల్లులు ఉన్నాయి, నీకు ఎన్ని ఇల్లు రా? షూటింగ్ చేసిన ప్రతి ఇల్లు నీదే. ఇంట్లో కంటే నువ్వు షూటింగ్ లోనే ఎక్కువ ఉంటావు కదా. అది నిజమే. ఇప్పుడు ఈ 5-6 months కొంచెం ఇంట్లో ఉన్నాను నేను. నిజంగా మా అత్తయ్య కూడా అంటున్నారు పెళ్ళి అయిన తర్వాత ఒక 4-5 నెలల్లో నేను నెలకి 10 రోజులు ఇంట్లో ఉన్నానంటే ఈ 4-5 నెలలు నా 8 years లో. అయ్యో మా అన్న ఏమైపోయి ఉంటాడు. ఇద్దరం కలిసే షూట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా పెద్ద మిస్సింగ్ ఫీలింగ్ ఉండేదేమో అనుకుని ఉంటాడు. ఇంట్లోని మా ఆవిడే, ఇక్కడ మా ఆవిడే, ఏంట్రా నాకు మార్చరా ఇంకా. ఎందుకు తను హ్యాపీగా 15-16 సీరియల్స్ చేశారు. ఒక్కొక్క సీరియల్ ఒక అమ్మాయి ఉంది. ఓన్లీ ఫస్ట్ అంటే పెళ్లికి ముందు నీతో చేయాలనిపిస్తుంది, పెళ్లి అయిన తర్వాత కొత్త అమ్మాయిలు కావాలనిపిస్తూ ఉంటుంది. మొత్తానికైతే అందరి ఇంట్లోని నీవే. అందరిలో మనవే.